హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ మక్కీ కిచెన్. సో ఈరోజు మనం మిర్చి బజ్జీ ప్లస్ దాంతోపాటు వామాకు బజ్జీ రెండు ఎలా చేయాలో చూద్దాం. ఈ వామాకు బజ్జీ మా గార్డెన్లోదేనండి. మీరు చూస్తున్నారు కదా, మా గార్డెన్లో పెరిగిన ఈ వామాకుతో ఈరోజు మనం మిర్చి బజ్జీ ప్లస్ వామాకు బజ్జీ. ఆయిల్ పోసేసుకుందాం బాండిలో. శనగపిండి వేసేసుకొని గిన్నెలో కొంచెం దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అలాగే సోడా ఉప్పు వేసుకుందాం. దాన్ని బాగా పిండి బాగా కలుపుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని పిండిలో మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నింటినీ కలిపేశారు. అని మిక్స్ చేసేసారు. స్టార్ట్ చేసేసారు ఇక్కడ వెంకట్ గారు బజ్జీలు వేయడం. సో ఈవినింగ్ టైంలో చల్లటి వాతావరణం, దట్టు వర్షం పడేటప్పుడు బజ్జీలు తింటూ ఉంటుంటే చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ టైంలో జనరల్గా స్నాక్స్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా ఈ బజ్జీలు చేయడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో దట్స్ వై వీఆర్ హియర్ టు ప్రెజెంట్ యూ దిస్ బజ్జీ మేకింగ్. సో మనకి మిర్చి బజ్జీ అయిపోయింది. ఆస్కార్ మిర్చి బజ్జీని తీసేసి గిన్నెలో వేసుకుంటున్నారు. చాలా సింపుల్ అండి. మనం ఇంట్లో చేసుకుంటే 2-3 ఎక్కువ తినొచ్చు. మనం బయట తెచ్చుకొని బయట వాళ్ళు ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు మనకు తెలియదు. సో ఇలా మనం ఇలాంటివి చూసుకొని కనీసం మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనం హెల్తీగా ఓకే. నెక్స్ట్ వామాకు బజ్జీ స్టార్ట్ చేసేసారు. వామాకు బజ్జీ కూడా చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి మీరు ఇంట్లో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు.